పేదరికం, కష్టాలు, నిస్సహాయత ఇవన్నీ అతని చిన్ననాటి స్నేహితులు. అయినా కలల్ని వదలలేదు. పుస్తకమే అతని దారి, విద్యే అతని శక్తి. ఆ కలలు ఒకరోజు భారతదేశాన్ని ఆకాశంలోకి ఎగిరేలా చేశాయి. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ప్రపంచం గుర్తించింది. అధ్యక్షుడైనప్పటికీ, గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ అతని హృదయం మాత్రం ఎప్పటికీ పిల్లల దగ్గరే ఉంది. ఎందుకంటే అతను విశ్వసించిన ఏకైక సంపద యువతే. జీవితాంతం సాదాసీదాగా బతికాడు. డబ్బు, భవనాలు, కారు ఏమీ కూడబెట్టలేదు. మిగిలింది ఒక్కటే, జ్ఞానం. ప్రజల అధ్యక్షుడిగా చివరి క్షణం వరకు బోధిస్తూ జ్ఞానమే అతని జీవితం అని నిరూపించాడు. అతని ఆస్తి పుస్తకాలు, అతని వారసత్వం స్ఫూర్తి. అందుకే ఆయన ఎప్పటికీ మరవలేని భారతరత్నం. నిజమైన సంపద డబ్బు కాదు, మనం వదిలి వెళ్ళే ప్రేరణ. ఏపీజే అబ్దుల్ కలాం.